టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి. సెర్చ్ కమిటీ సూచన మేరకు మాజీ డీజీపీ పేరు ఎంపిక. సభ్యులకు సంబంధించి దరఖాస్తు పరిశీలన కొలిక్కి. త్వరలోనే నియామక ఉత్తర్వులు వస్తాయంటున్న ప్రభుత్వ వర్గాలు. కమిషన్ ఏర్పాటైతే పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన ప్రక్రియలు వేగవంతం. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి ఏర్పాటైన సెర్చ్ కమిటీ సూచన మేరకు ఆయన పేరును ఖరారు చేసింది. గవర్నర్ తమిళసై ఆమోదం కోసం పంపినట్టు సమాచారం. త్వరలోనే సభ్యుల నియామకాన్ని పూర్తి చేసేలా కసరత్తు ముమ్మరం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వేగంగా దరఖాస్తుల పరిశీలన. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ వ్యవహారం నేపథ్యంలో కమిషన్లో మార్పులు చేయాలని కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో యూపీఎస్సీ చైర్మన్ సభ్యులను కలిసి చర్చించారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దేందుకు వీలుగా సలహాలు తీసుకుంటున్నారు. దీంతో తోడు రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంపై సర్కారు దృష్టి పెట్టింది. ఈ పోస్టుల కోసం ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు స్వీకరించింది. మొత్తంగా 370 వరకు దరఖాస్తులు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమించింది. దరఖాస్తుల పరిశీలన, అర్హులను సూచించే బాధ్యతలను అప్పగించింది. కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. చైర్మన్ పదవి కోసం దరఖాస్తులు చేసిన వారిలోంచి మాజీ డీజీపీ మహేందర్ పేరును ప్రభుత్వానికి సూచించినట్టు తెలిసింది. గవర్నర్ తమిళసై ఆమోదం పొందగానే నియామకాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమితులైన ఈ ఏడాది డిసెంబర్ వరకే కొనసాగే అవకాశం ఉంది. కమిషన్ నిబంధనల ప్రకారం 62 ఏళ్లు దాటితే పదవి విరమణ చేయాల్సి ఉంటుంది. మహేందర్ రెడ్డి 2022 డిసెంబర్లో డీజీపీగా పదవి విరమణ పొందారు. సభ్యుల ఎంపికపై కసరత్తు. రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పాటైన తర్వాత టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇతర సభ్యులు రాజీనామాలు చేశారు. దీంతో కమిషన్లో పోస్టులన్నీ ఖాళీ అయ్యాయి. కమిషన్లో చైర్మన్తో పాటు 10 మంది సభ్యులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు గవర్నర్ ఆ పోస్టుల నియామకాలు జరుపుతారు. అయితే చైర్మన్ సభ్యుల పోస్టులకు నామినేటెడ్ పద్ధతిలో కాకుండా అర్హుల నుంచి దరఖాస్తు స్వీకరించి భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో చైర్మన్ పేరును ఖరారు చేయగా సభ్యుల పోస్టుల కోసం దరఖాస్తుల పరిశీలన ముమ్మరంగా కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. పరీక్షలు, ఫలితాలపై ఆశలు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలతో పలు పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన వాయిదా పడ్డాయి. ప్రధానంగా గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిలిచిపోయాయి. వీటికి తోడు వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 30,000 పోస్టుల భర్తీకి సంబంధించి అర్హత పరీక్షలు నిర్వహించిన ఫలితాలు ప్రకటించలేదు. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనకు కమిషన్ చైర్మన్ సభ్యుల నిర్ణయం కీలకం. త్వరగా వారి నియామకాలు పూర్తయితే నిలిచిపోయిన ప్రక్రియలను మొదలవుతాయని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి. మొత్తానికైతే మహేందర్ రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. వాళ్ళు నియమించినప్పుడే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి.